అందరికీ నమస్కారం అండి. మంత్రి కోమటిరెడ్డి పైన దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు, ఏమైందన్న పూర్తి వివరాలు అయితే సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోనసీమకి పర్యటన కోసం వెళ్ళారు. అప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు అది పెద్ద దుమారంగానే మారిపోయింది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది ఏంటంటే అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఉంటుంది అని అన్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయనతోని కొంతమంది అన్నారట, తెలంగాణ మంత్రులు ఏంటి, సీఎం గారు ఏంటి, కొంతమంది అన్నారంట మీ కోనసీమ చాలా బాగుంటుంది అని. అలా సరదాగా ఏదో అన్న మాటకి ఈయన కూడాను దేంటి ఇలా అనేశారు. అది పెద్ద తప్పైన విషయం కాదు. కాకపోతే దానిపైన తీవ్రంగా చర్చలు చేసి బీఆర్ఎస్ నేతలు ఏంటి, బీఆర్ఎస్ నేతలు ఎలా ఉన్నా సరే అట్నుంచి చాలానే వచ్చినాయి అనుకోండి కామెంట్స్. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు మన మీద చేశారు, దీనికి అంత సీన్ లేదు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మరీ ఎక్కువ రెచ్చిపోయారు. అందులోని మంత్రి కోమటిరెడ్డి గారు అయితే ఆయన నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడి నుంచి తెలంగాణలో ఆడడానికి వీల్లేదు, నేను చెప్తున్నాను, నా మాట ఇది అంటూ ఆయన అయితే ఫుల్గా రెచ్చిపోయారు. ఇప్పుడే ఆయన ఈ క్షణమే క్షమాపణ చెప్తే అప్పుడు ఆలోచిస్తామన్న మాటలు కూడా ఆయన నోటి నుంచి రావడం జరిగింది. సో ఈ మాటలకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మండిపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే తీవ్ర రేంజ్లో అయితే ఆయన ఆడుకుంటున్నారు. ఇప్పుడు ట్విట్టర్లోని ఇంకా సోషల్ మీడియాలోనైతే ఆయన పేరుని ట్యాగ్ చేస్తూ, అలాగే ఆయన ఇంతకు ముందు మన ఆంధ్రప్రదేశ్ మీద చేసిన కామెంట్స్ని వాటిని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన పైన చాలా సెటైరికల్ వర్డ్స్ అన్ని చేస్తున్నారనమాట. సో ఆయనకి బాగా కాలింది. నిజంగా చెప్పాలంటే కోమటిరెడ్డి గారు కూడా కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే ఎవరెవరైతే కొంచెం వల్గర్ కామెంట్స్ పెట్టారో, కొంచెం ఎవరైతే బెదిరింపులు దిగారో వాళ్ళందరికీ కూడాను ఎవరైతే అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా పిక్ చేసుకొని పోలీసులు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మన ఫ్యాన్స్ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారు, మీరు ఎలాంటి కంప్లైంట్ అయినా ఇచ్చుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, మా నాయకుడు జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇట్లాంటివి ఎన్నో చూసి ఆంధ్రప్రదేశ్లో చూసి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అక్కడ తెలంగాణలో కూడా ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి టైంలో మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళైతే ఫుల్గా రెచ్చిపోవడం జరుగుతుంది. ఇలా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తీవ్ర దాడికి దిగుతున్నారు. అయితే ఈ దుమారం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో వేచి చూడాలి. నిజంగా చెప్పాలంటే పొరుగు దిష్టి అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాగా ఏదో సరదాగా అన్న మాటకి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకంట దారుణమైన మాటలు, ఇంతకంట చండాలమైన కామెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇంతమంది ఏదో పెద్ద ఇది తప్పు, ఇది అసలు అనకూడని మాట అన్నట్టు కింద సృష్టించడం అనేది చాలా తప్పు విషయం. నా విషయానికి వస్తే మాత్రం ఇది నిజంగానే తప్పు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.